పుష్ప 2 మీద చాలా చర్చలు జరుగుతున్నాయి 1 వీక్ నుంచి. సో నేను వింటున్నా, గమనిస్తున్నా, ఇది ఇంతవరకు దారి తీస్తుందని చెప్పేసి బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన విషయాలు మాట్లాడుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 యాక్చువల్లీ వాజ్ సపోజ్ టు రిలీజ్ ఆన్ August 15th. ఇంకో 3 వారాలు 4 వారాలు వచ్చింది. ఆ టైంలో రావాల్సింది, పోస్ట్పోన్ అయిపోయింది. సినిమా యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ 2021లో వచ్చింది అనమాట. 2021 అది. దాని తర్వాత సీక్వెల్ కంటిన్యూ కావాలి, చేస్తే 2 yearsలో చేసేయాలి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఐ థింక్ పుష్ప ఒకేసారి ఈ యూనివర్స్ లకి జగదేవిక వీరుడు అతిలోక సుందరి యూనివర్స్ లకు పడిపోతున్నాము. సో అందుకే VFX అవన్నీ టైం పడుతున్నట్టే, అందుకే డిలే అవుతుంది. సో 3 years తీసుకున్నారు సినిమా, అయినా కావట్లేదు వీళ్ళ దగ్గర టైం అంతా. సో కాబట్టి ప్రస్తుతానికి సినిమా 6th December కి పోస్ట్పోన్ అయింది. హైలైట్ ఏంటో తెలుసా, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు 6th December నుంచి కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో దాని మీద బాగా రచ్చ జరుగుతుంది. మధ్యలో బన్నివాస్ గారు వచ్చేసి కొంచెం లైక్ ఆ కవరింగ్ చేద్దామని ట్రై చేశారు. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నేను ఎవరికి వాట్ యూ కాల్ ఇట్ హేట్ స్ప్రెడ్ చేయడానికి కాదు, ఎవరిని కాదు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. బట్ స్టిల్ హీఈస్ లిటరల్లీ కవర్ డ్రైవ్ లేస్తున్నాడు అన్న. అక్కడ తెలిసిపోతుంది సినిమా వాళ్ళు డిలే అవుతుంది, దానికి ఇంకా అన్ని సెట్ అయిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా December 6th వస్తాయని అంటున్నారు. కాకపోతే బయట అండ్ ఆల్సో రిలయబుల్ సోర్సెస్ నుంచి తెలిసేది ఏంటంటే పీపుల్ ఆర్ వాట్ ఈస్ ఇరిటేటెడ్ బికాస్ ఆఫ్ ద డిలే. అల్లు అర్జున్ గారికి ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఇరిటేషన్ అయితే గ్యారంటీకి వచ్చిందంట. ఇంకా లైక్ షూటింగ్ కంప్లీట్ కాలేదు, ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ అవుతుంది, ఇంకా క్లైమాక్స్ కంప్లీట్ కాలేదు, ఫాఫా పోర్షన్ కంప్లీట్ కాలేదు, 3 units పెట్టి షూట్ చేయండి అంటే అది కుదరదన్నారంట. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. దానివల్ల బయట జరిగే న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారు కొంచెం కోపగించి ఆయన బియర్డ్ కట్ చేసుకున్నారంట. బియర్డ్ ని కొంచెం ట్రిమ్ చేసేసి హీ వెంట్ ఆన్ టు హాలిడే. ఎక్కడికి వెళ్ళారు, ఫ్రాన్స్ ఇటలీ ఎక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళిపోయి వచ్చారు. ఆ టైంలో సుకుమార్ గారు మళ్ళీ వెళ్ళారంట, ఆయన హాలిడేకి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వాటి కాల్ ఇట్ మళ్ళీ సుకుమార్ గారు వచ్చారో, వచ్చిన వెంటనే మళ్ళీ అల్లు అర్జున్ గారు కూడా మళ్ళీ US కో ఎటో వాటి కాల్ ఇట్ ఆయన హాలిడే వెళ్ళారంట. సో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి కొంచెం ఏదో ఫ్రస్ట్రేషన్స్ సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పేసి 1 week గా రచ్చ మామూలు క్రియేట్ కాలేదు. ఇప్పుడు దీనికి నిజంగానే దీని అసలు సిచ్యువేషన్ ఏంటి నీకు తెలుసా అంటే బొక్క నాకు కూడా తెలియదు. ఎందుకంటే 4-5 నేరేటివ్లు కనబడుతున్నాయి, 4-5 ఇన్నప్పుడల్లా అది నిజమే కావచ్చు అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ కవర్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అన్నట్టు. సో అది నిజంగానే జరుగుతుందా లేదా అని చెప్పే కంటే ఒక ఫ్యాన్ గా ఒక సినిమా కోసం వెయిట్ చేస్తున్న హౌలగాన్ లెక్క ఇప్పుడు నా లోపల ఉన్న బాధ నేను వ్యక్తపరుస్తాను అనమాట. 3 ఏళ్ళైందిరా ఒరే సినిమా. లైక్ ఇట్స్ నాట్ అ బాహుబలి, నో అఫెన్స్, ఇట్స్ నాట్ అ బాహుబలి, ఇట్స్ నాట్ అ రోబో, ఇట్స్ నాట్ అ 2.0, ఇట్స్ నాట్ అ కల్కి కదా, ఇట్స్ అ కమర్షియల్ మూవీ. సినిమాకి బడ్జెట్ 500 crores దాకా పెంచారంట. ప్రస్తుతానికి ఏదో బడ్జెట్ 500 crores అంటున్నారు. నేను 350 దగ్గర కొంచెం ఆప్టమిస్టిక్ ఉండే, ఇప్పుడు 500 అంటున్నారు. ఎంతవరకు నిజమో కదా మనకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఒక కమర్షియల్ మూవీకి అంతగానం పెట్టడానికి కారణం ఏంటి, అండ్ దట్టు ఎన్ని గనం రీషూట్స్ చేయడానికి కారణం ఏంటి, నాకు అక్కడ పోతుంది. ఇట్స్ లైక్ ఎంత ట్రై చేసినా కానీ లైక్ ఇప్పుడు గేమ్ చేంజర్ని ఎలా చేసినా అంటే గేమ్ చేంజర్కి ఒక సాలిడ్ ఎక్స్క్యూజ్ ఉంది నా దగ్గర. ఎందుకంటే ఇండియన్ 1 and ఇండియన్ 2 and 3 వాళ్ళు పెట్టుకున్నారు, అదో తలకాయ నొప్పి అయింది కాబట్టి లేట్ అయిందంటే నేను ఒప్పుకుంటా. వాట్ ఈస్ స్టాపింగ్ పుష్ప 2 రిలీజ్ రైట్ అనేది నా క్వశ్చన్. అండ్ ఎప్పటికీ చెప్తా పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అయినా అది 1000 crores బొమ్మ, నో డౌట్ 1000 crores వచ్చేస్తుంది. హిందీలో చచ్చిపోతున్నారు సినిమా కోసం. బట్ స్టిల్ వీళ్ళు ఎలా చేస్తే మాత్రం నాకు డౌట్ వస్తుంది. ఇట్స్ ఆల్ బికాస్ వాళ్ళు ఒక స్టోరీ అనుకున్నారు, సినిమా వేరే లెవెల్ పేలింది ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు దాని రేంజ్ లో లేపుదామని లైక్ స్టోరీని చేంజ్ చేసినట్టున్నారు, దానివల్ల అప్డేట్ చేసినట్టున్నారు. అవి సరిగా సెట్ అయినాయో లేవో తెలియదు, దానివల్ల డిలే అవుతుందో అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సినిమా రిలీజ్ చేయండి December 6th కి. సో నా పరిస్థితి ఇదనమాట. సో సాయి కృష్ణ నీకేమనిపిస్తుంది చెప్పరా? వాళ్ళ ఇంటర్నల్ గా ఏం జరిగింది అదంతా కూడా మనకి ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. సో నువ్వు లైక్ జరిగిందంతా కూడా ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చావు కాబట్టి దట్స్ ఎనఫ్. మనం ఇంటర్నల్ పర్సనల్ ఇట్స్ ఆల్ వి డోంట్ నీడ్. అయితే కానీ నువ్వు అన్నట్టుగా 3 ఏళ్ళైంది, ఇంకా గంధపు చెట్లు పెరగకపోతే ఎలాగా? అవి ఇప్పుడు పెంచాలి, పీజీ చేయలేరా? పుష్ప 1లో చేరినట్టు అవ్వదు. అసలు ఏం జరుగుతుంది? రైటింగ్ టైం తీసుకుంటున్నారా, షూటింగ్ టైం తీసుకుంటున్నారా? 3 years ఫర్ ఎ ఫిలిం లైక్ మన రెగ్యులర్ లొకేషన్స్ లోనే తీసుకొని గల పుష్ప ఇట్స్ చాలా ఫాస్ట్ గానే షూట్ చేశారు 1. అది ఎప్పుడు కోవిడ్ మధ్యలోనే అనౌన్స్ అయింది. కోవిడ్ లో ఉన్నప్పుడే దాని బడ్జెట్ మైత్రిలో రెడ్యూస్ చేయడం, ఆ తర్వాత 2 parts డిసైడ్ అవటం, ఆ తర్వాత రెడ్యూస్ అయిన బడ్జెట్ లోనే ఫిల్మ్ ని కంప్లీట్ చేయటం, అది కూడా డన్ ఎక్సలెంట్లీ. లైక్ ప్రొడక్షన్ పరంగా, బడ్జెట్ పరంగా ఇట్ వాస్ హ్యాండిల్డ్ వెరీ వెల్ when it comes to sound design, everything. అదంతా కూడా కన్వీనియంట్లీ 2021 December కి రిలీజ్ చేసుకోగలిగారు వాళ్ళు హ్యాపీలీ. రష్ అయింది బట్ స్టిల్ దే హావ్ డన్ ఇట్. స్టిల్ హ్యాపీగా చేస్తారు. సో
మరి 3 ఏళ్ళు ఏం జరుగుతుంది? అండ్ సరే 3 ఇయర్స్ అయిపోయింది. అంటే 3 ఇయర్స్ అంటే రేపు ఐ థింక్ రేపు డిసెంబర్‌కి అయిపోద్ది కదా! 3 ఇయర్స్ డిసెంబర్ 17th అయితే 3 ఇయర్స్. మరి 3 ఇయర్స్ అయిపోయి ఫోర్త్ యానివర్సరీలోకి ఎంటర్ అవుతుంది. మరి 3 యానివర్సరీస్ అయిపోయినాయి పెళ్ళయి. సో అలా అలా జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది? అండ్ వీ హ్యావ్ 2 సాంగ్స్ ఇన్ విచ్ బోత్ ఆర్ ఐ థింక్ మంచి హిట్స్. అంత నాకు ఎక్కలేదు బ్రో. సూసేకి మేము మా ఇంట్లో సూసేకి రోజు పెడతాం, ఎందుకంటే యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ట్రెండింగ్ సాంగ్స్ లో ఫస్ట్ ఉండే సూసేకి అంటే. సో అలా జరిగినప్పుడు ఏమైంది? 3 ఇయర్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ అది డిసెంబర్ అని చెప్తున్నారు. సో లైక్ ఇట్ విల్ లిటరల్లీ ఫినిష్ 3 ఇయర్స్, కంప్లీట్ 3 ఇయర్స్. హైలైట్ ఏంటంటే నా బాధ డిసెంబర్ కి వచ్చినా ఇబ్బంది ఏం లేదురా, ఒకటి రిలీజ్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా షూట్ 1 month సంథింగ్ ఏదో మిగిలిందంట. ఇప్పుడు 1 month ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ నడుస్తుందంట, మనకి సెకండ్ హాఫ్ ఎడిటింగ్ కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ కావాలి, అన్ని కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ వీళ్ళు ప్రమోషన్స్ దగ్గర రష్ చేసి రిలీజ్ చేస్తారా, లేకపోతే మళ్ళీ షూట్ కంప్లీట్ కాలేదని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారా? పోస్ట్పోన్ చేస్తే ఎప్పుడైతే మళ్ళీ March 2025, జనవరిలో రాలేరు, ఫిబ్రవరిలో రాలేరు, వస్తే మార్చ్లోనే రావాలి. అది పరిస్థితి. ఏమనాలి ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? అంటే ఒకప్పుడు అంటే మనం ఓకే నాకు ఆ రిలీజ్ డేట్ కావాలి, నేను ఆ రోజు వస్తాను అనే రోజులు అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఎక్కడైతే గ్యాప్ వస్తుందో, నువ్వు ఫెస్టివల్ చూసుకుంటున్నావు, లాంగ్ వీకెండ్ చూసుకున్నావు, అవన్నీ ఏం పుష్పకి అవసరం లేదు నాకు తెలిసి. యాజ్ యూ సెడ్ 1000 crores బొమ్మ. సో అలాంటప్పుడు ఈ ఉన్న పెద్ద పెద్ద ఫిలిమ్స్ ఎవ్రీ మంత్ ఏదో ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు వీళ్ళు రిలీజ్ డేట్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. అండ్ August 15th ఇస్ వెరీ గుడ్ రిలీజ్ డేట్, కానీ దాన్ని వీళ్ళు మిస్ చేసుకున్నారు. దాని ఇప్పుడు డిసెంబర్లోకి వచ్చారు. అండ్ నువ్వు అన్నట్టుగా ఇప్పుడు అది కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అసలు అట్లీస్ట్ మనకి షూటింగ్ అప్డేట్ లేదు, ఎంతవరకు షూట్ అయింది. అంటే షూటింగ్ స్టార్ట్ అవుతుందంట 15 days లో మళ్ళీ, బట్ స్టిల్ స్టార్ట్ అవుతుంది. బట్ ఎంత పర్సెంట్ అయింది అంటే అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనకి సినిమా అంటే లైక్ వాళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం సాటిస్ఫై చేయడానికి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం కూల్ అవటానికైనా కానీ ఇవన్నీ చేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. కొంచెం ఈ షూటింగ్ డిలేస్ ఇవన్నీ ఏవి జరిగినా కానీ మార్కెటింగ్ అనేది ఆపకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే 2 పాటలు వచ్చినాయి, దాని నుంచి జనరేటర్ హైప్ ఒక గ్లిమ్స్ వచ్చింది, 2 పాటలు వచ్చినాయి, దాని నుంచి జనరేటర్ హైప్ ఏదైతే ఉందో అదంతా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ డౌన్. లైక్ అంటే ఎంత 1000 crores బొమ్మైనా సరే కన్సిస్టెన్సీ, ప్రమోషన్స్ అనేవి కూడా క్రూషియల్ అని నా ఫీలింగ్. ఇప్పుడు కలికి రిఫరెన్స్ ఇస్తారు మళ్ళీ వదిలే కలికి. సో ఇప్పుడు డిసెంబర్ రిలీజ్ పెట్టుకున్నారు. సో ఎన్ని మంత్స్ ఉంది? ఇది 7th month ఇది. సో వీ హ్యావ్ 5 more. సో 5 months చక్కగా ప్రమోషన్స్ అన్ని చేసుకుంటూ కొంచెం అప్డేట్ ఇచ్చుకుంటూ చేస్తే బెటర్. అండ్ ఎప్పుడైతే కొంచెం నెగిటివిటీ అయితే ఉన్నది అల్లు అర్జున్ గారి మీద కరెంట్లీ, బీట్ బోత్ త్రూ ఫిలిమ్స్ కానీ ఎనీవే. సో అది ఉన్నప్పుడు దాన్ని కొంచెం సప్రెస్ చేయడానికి, అంతా చేయడానికి యూ హ్యావ్ టు పుట్ సమ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ ద ఓన్లీ ప్రోడక్ట్ యూ హ్యావ్ ఇస్ పుష్ప. సో అన్నప్పుడు కొంచెం బెటర్ పిఆర్ అని చేసుకొని ప్లీజ్ కొంచెం మంచి అప్డేట్స్ అయితే రన్ చేయండి. అది సిచ్యువేషన్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎట్లయినా కానీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా 1000 crores బొమ్మ. ఎట్లా ఉన్నా నాకు పుష్ప ఫస్ట్ పార్ట్ అంతగా నాకు ఎక్కకపోయినా కానీ ఒక తెలుగు సినిమా ఇంకో 1000 crores కొడుతుందంటే నేను ఆనందంగా లైక్ ఓపెన్ ఆర్మ్స్ తో వెల్కమ్ చేస్తా. హ్యాపీయే కదా, అది సిచ్యువేషన్ అన్నట్టు. సో మీ థాట్స్ ఏంటి అసలు? పుష్ప ఇప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతారట, కాబట్టి చాలా రచ్చ జరుగుతుంది. మీ థాట్స్ ఏంటి అసలు? ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంది మీకు కింద కామెంట్స్ లో చెప్పండి అనమాట.